సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్ లో పాప్కార్న్ తెచ్చుకుంటే మా అన్న కూడా కొద్ది పాప్కార్న్ అడిగాడు. నేనైతే చిన్న దాంట్లో ఇచ్చేసాను మా అన్నకి. చాలు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అసలు మ్యాటర్ అంటే వీకెండ్ కదా అని చెప్పి అన్న సినిమాకి తీసుకెళ్తా అన్నాడు. అందుకే నేనైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయాను సినిమా హాల్ కి. నేనైతే చాలా కాన్ఫిడెంట్ గా ఓజీ సినిమాకే తీసుకెళ్తాను అనుకున్నాను. ఎందుకంటే అదే జస్ట్ రిలీజ్ అయ్యి 2 days అవుతుంది కాబట్టి దానికే తీసుకెళ్తాడు అనుకున్నాను. కానీ అక్కడ అనుకున్నది ఒకటే అయింది ఒకటి. లాస్ట్ కి మమ్మల్ని మెరాయి సినిమాకి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఓజీకి టికెట్లు దొరకలేదంట. ఓజీ సినిమా మిస్ అయింది కదా అని చెప్పి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా ఫన్నీ అండ్ థ్రిల్లింగ్స్ తో చాలా బాగుంది. సినిమాకి వచ్చే ప్రతి ఒక్కరు పాప్కార్న్ రేట్లు, కూల్ డ్రింక్స్ రేట్లు డిస్ప్లే లో చూసి కొనేది కంటే బయటికి వెళ్ళి చాలా తినొచ్చు అంటారు. కానీ లాస్ట్ కి సినిమా అయ్యేటప్పటికి ప్రతి సీటు కింద ఖాళీ డబ్బా ఉంటది. నిజం చెప్పాలంటే మేము కూడా అలాగే ఫస్ట్ చూసి రేట్లు ఎక్కువ అనుకుని లాస్ట్ కి పాప్కార్న్, కూల్ డ్రింక్స్, డోనట్లు అయితే తీసుకొని వెళ్ళిపోయాము. పాప్కార్న్ మీద వేడివేడిగా బట్టర్ ఇచ్చేసింది అక్క. నాకైతే అక్కడ నొరిగిపోతా ఆత్రంగా లోపలికి వేసాను పాప్కార్న్ ని. వెంటనే మనం అలా ఆర్డర్ చెప్పామో లేదో వాళ్ళు ఇలా పాప్కార్న్ ఇచ్చేసారు. కానీ డబ్బులు మాత్రం మనం కొడుతుంటే అలా పడట్లేదు అనమాట. డబ్బులు పడతాయిలే అని చెప్పి 10 నిమిషాలు అక్కడే వెయిట్ చేశాను. ఈ 10 నిమిషాల గ్యాప్ లో సగం పాప్కార్న్ డబ్బాలు లేపేసాను. ఇప్పుడు ఆ డబ్బులు కానీ మడకపోతే నన్ను చెట్టుకి కట్టేసి మరీ కొడతానేమని భయం వేసింది. నేనదే పెద్ద బుడింగ్లాగా పాప్కార్న్ లో పౌడర్స్ అన్ని వేసి కలిపేస్తున్నాను. నాకు కొంచెం దోలు ఎక్కువ కదా. ఆ పౌడర్స్ దాంట్లో వేసి షేక్ చేసి ముక్కలకు వాసన చూస్తుంటే ముక్కలకు మసాలా వెళ్ళిపోయింది. నేను ఎలాగో ఫ్రీగా సినిమాకి తీసుకెళ్తున్నాను కదా, కనీసం ఈ పాప్కార్న్ అన్న మోసుకొని తీసుకురారా అని చెప్పి మన వాళ్ళు నాకు చెప్పారు. అందుకే నా చేత మోపిస్తున్నారు ఇవి. నాకు తెలిసి కార్తీక దీపంలో వంటలక్క కూడా ఇన్ని కష్టాలు ఉండవు. రాజాలాగా ఉండేవాడిని లాస్ట్ కి రాజా సినిమాలో వెంకటేశం చేసేసారు. ఈ సరదా సాటర్డే అయితే అలా గడిచిపోయింది అనమాట. మేమైతే సినిమా అయిపోయింది బయటకు వచ్చేసాం. అలా ఎవరి పాటికి వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఈ రోజు నన్ను ఆడపడించేసిన మా అన్నయ్య వాళ్ళు అయితే వీళ్ళే అనమాట. సో అది గైస్ మ్యాటర్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో కొట్టేసుకోండి. ఉంటా బాయ్.